ఈ రోజు స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ సూపర్ తో కుదిరింది అనమాట. కలర్ఫుల్ గా ఉంది, బాగా నెయ్యి వేసాను, స్మెల్ అదిరిపోతుంది, ఆకలి చంపేస్తుంది మామ. పట్టు పట్టేయాల మామ ఈ రోజు. ఇవి డీప్ ఫ్రిడ్జ్ లో ఉన్న కోళ్ళు అనమాట. డీప్ ఫ్రిడ్జ్ లో ఎలా ఉంటాయి అనమాట, గిట్టి రాళ్ళ మాదిరి. ఒక అర్ధ గంట సేపు స్నానం చేపిస్తే అంటే నీళ్ళలో నానబెట్టినా అంటే బాగా ఐస్ అంతా కరిగిపోతుంది. ఈరోజు బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం, చూద్దాం ఎలా వస్తుందో. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎలా ఉంటుందేమో కానీ తెలియదు. లెట్స్ గో నెక్స్ట్ ప్రాసెస్ పోదాము. బాయ్. ఈ రోజు వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ, ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయల కారం. ఆ పచ్చిమిరపకాయల కారం ఎలా ఉంటుందో ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఇవైతే డీప్ ఫ్రిడ్జ్ లో తీసిన కోళ్ళు, మాకు ఫ్రెష్ కోళ్ళు దొరకవు అనమాట. ఇలా ఫ్రిడ్జ్ లో ఒక అరగంట సేపు బాగా ఈత కొట్టిస్తే అంటే నానబెట్టినామంటే ఈ విధంగా 2 ముక్కలు అయిపోతాయి. కట్ చేసుకొని బాగా ముక్కలు కట్ చేసి బాగా నీట్ గా కడిగి ఫ్రెష్ గా బాగా మళ్ళీ నీట్ గా స్నానం చేపించి వచ్చేచ్చు నాన్న బుజ్జికాన్న రుచేపు ఉండే సఫర్. కొద్దిగా ఉప్పు పసుపు వేసి నీట్ గా క్లీన్ చేసుకున్నామంటే స్మెల్ పోతుంది. అబ్బా చల్లగా ఉన్నాయి. ఇలా చూడండి ఐస్ ముక్కలు ఎలా ఉన్నాయో. డీప్ ఫ్రిడ్జ్ లో పెడతాం కాబట్టి కోళ్ళు ఇక్కడ ఫ్రెష్ కోళ్ళు దొరుకుతాయి. మనకు టైం ఉండదు, అవకాశం ఉండదు కాబట్టి ఇలా రెడీమేడ్ కోళ్ళు తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని నానబెట్టుకొని తీసుకోవాలి. ఐస్ ముక్కలు ఎట్టుందో. పచ్చిమిర్చి, కట్ చేసిన ఎర్రగడ్డలు, టమోటా అండ్ పుదీనా, కొత్తిమీర, తగినంత అల్లం వెల్లుల్లి కొబ్బరి పొడి పేస్ట్ మిక్సీ కొట్టుకొని బాగా నూనె వేడెక్కిన తర్వాత పచ్చి వాసన పోయిందాక ఎర్రగా బాగా వేయించుకున్నాం. దాల్చిన చెక్క, లవంగాలు, కరేపాకు, యాలక బుడ్డలు, బిర్యానీ ఆకు వేసి దోరగా వేయించుకున్నాం ఎర్రగా వచ్చేంత వరకు. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ ముక్కలు, కట్ చేసుకున్న టమోటా ముక్కలు, తగినంత పుదీనా, కొత్తిమీర అన్ని వేసేసుకొని బాగా దోరగా వేయించుకున్నాము. కట్ చేసుకున్న చికెన్ ముక్కలు, కొద్దిగా కారము, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, ఇది వచ్చేసి బిర్యానీ మసాలా. కొద్దిగా ఇది వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది అనమాట, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇది కూడా కొద్దిగా వేద్దాం. అన్నీ వేసేసి ఆ మసాలాలన్నీ ఇంకా బాగా కలబెట్టుకొని కొద్దిగా నీళ్లు పెట్టుకొని బాగా చికెన్ ఫ్రై అయ్యేంత వరకు ఉడకనిచ్చుకున్నాము. సరిపడంత ఉప్పు, కొద్దిగా వాటర్ పోద్దాము ఎందుకంటే మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా. చెక్క, లవంగాలు, యాలకబిడ్డలు వేసి బాగా నీళ్ళు ఉడకనిచ్చుకొని తర్వాత ఇందులో రైస్ వేసి ఉడికినట్టుగా ఉడికించుకున్నాం. రైస్ని బాగా మరిగించిన నీళ్ళలో వేసుకున్నాం. ఎసరు బాగా ఉడికిపోయింది అనమాట. ఇవి వచ్చేసి బాస్మతి రైసు. ఇక్కడ కువైట్లో స్టోర్లో ఇచ్చే రైస్ ఇలా ఉంటాయన్నమాట, బాస్మతి రైసు. వేసేసుకున్నాము అందులో. సమత్పయామి రైస్ అయితే పక్కన ఉడకబెట్టేసాను. అవి రైస్ రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా దమ్ పెట్టేయడమే. ఇంకా దీంట్లో కొద్దిగా నెయ్యి, కలర్ వేసేసి ఇంకా పుదీనా, కొత్తిమీర అన్ని వేసేసి రెడీ చేద్దాం దమ్ బిర్యానీ. ఇక వచ్చేసి నెయ్యి వేసుకున్నాం కొద్దిగా. ఫుడ్ కలర్ రెడీ అయిపోయింది అనమాట. నెయ్యి పోసేసాను. ఇంకొక 10 నిమిషాల సేపు దమ్ము పెట్టేద్దాము. ఇంకా ఫైనల్ గా వచ్చేసి పుదీనా, కొత్తిమీర చల్లేసాము. దమ్మున్న దమ్ బిర్యానీ రెడీ. ఫైనల్ గా ఎలా వచ్చిందో చూద్దాం. దీన్ని బిర్యానీ ముఖ చిత్రాలు. మామ స్మెల్ అదిరిపోతుంది మామ, నెయ్యి వాసన వర్త్ మామ, వర్త్. గుమగుమలాడే దమ్ బిర్యానీ మామ, కేక మామ. స్మెల్ టేస్ట్ ఎలా ఉందో ఏమో తెలియదు. ఇంకా ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, తెల్లవాయి ముక్క అండ్ టమోటా, పుదీనా, కొత్తిమీర. ఈ కారానికి పచ్చి కారం అనమాట. ఈ బిర్యానీలకి పచ్చి కారము ఓ రేంజ్ లో ఉంటుంది అనమాట. ఇంకా ఫైనల్ గా అయితే దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట. చూడండి ఎంత స్పైసీగా ఎలా ఉందో. టేస్ట్ మటుకు కలర్ఫుల్ గా ఉంది అనమాట. సూపర్ గా ఉంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. నెయ్యి స్మెల్, నెయ్యి ఎక్కువ వేసాను కాబట్టి. ఇంకా మనకు అవకాశం లేదు కాబట్టి చిల్ అవ్వడానికి ఇది అనమాట. ఏ దిల్ మాకేమో ఆహా మామ పోలా అదిరిపోలా.